వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. ఓలిగలు తయారు చేస్తున్నాను. చాలా బాగుంటాయి. మా సైడ్ ఓలిగలు అయితే ఇలానే ఉంటాయి. చూడండి. ఈ ఓలిగలు తయారీ విధానం చూద్దాం. 1/4 కప్పు శనగబ్యాలు తీసుకొని చూడండి ఇలా 2 గంటలు నానేసుకోవాలి. చెరిగి శుభ్రంగా వేరి నానేసుకొని 2 గంటల తర్వాత శుభ్రంగా కడిగి చూడండి ఇలా నానేసుకోవాలి. గోధుమ పిండి అయితే తీసుకోవాలి. వాటర్ వేసి, ఉప్పు అయితే వేయకూడదు. ఇలా కలిపి ఆయిల్ వేసి కాస్త పిండిని తడిపి పెట్టాలి. చూడండి ఇలా పిండి పక్కన పెట్టేసి శుభ్రంగా కడిగిన బేళ్ళను కుక్కర్లో వేసి వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు రానిచ్చుకోవాలి. బెల్లం అయితే ఇలా తీసుకొని చూడండి 3 విజిల్లు తర్వాత నీళ్ళు కాస్త వంపేసి ఇలా ఉడికించుకోవాలి. తక్కువగా ఉడకకూడదు, మరి ఎక్కువగా కూడా ఉడకకూడదు. ఇలా ఉడికిన తర్వాత చూడండి ఇలానే కలుపుకోవాలి. మెత్తగా అయిపోతాయి. చూడండి జస్ట్ అలా ప్రెస్ చేసి ఇలా పిండి అయిపోతుంది. చూడండి ఇలా ఉండాలి, గట్టిగా ఉండాలి. మళ్ళీ చూపిస్తాను. ఇలా ముద్దగా ఉండాలి. పెనం పెట్టి కాస్త 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసి బెల్లం చూడండి ఇలా తరుక్కోవాలి. వాటర్ ఇలా ఉడికాక బెల్లం వేసుకొని కలబెట్టుకోవాలి. యాలకులు వేసి సోపు వేసి ఇలా కలుపుకోవాలి. యాలకులు సోపు వేస్తే చాలా బాగుంటాయి ఓలిగలు. ఇప్పుడైతే కరిగినాక ఇలా మొత్తం వేసుకోవాలి. శనగ బెల్లది మిశ్రమం ఇలా మొత్తం నీళ్ళన్నీ ఇమిరిపోయేట్టుగా లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే కొబ్బరి వేసుకోవాలి. చూడండి పచ్చి కొబ్బరి వేసి చాలా బాగుంటుంది. ఒట్టి కొబ్బరి అయినా వేయాలి, చాలా బాగుంటుంది. మీ కాడ ఏ కొబ్బరి ఉంటే అది వేసుకోండి. కాస్త లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టాకండి, మాడిపోతుంది. ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే గోధుమ పిండిని ఇలా ఉంటలుగా చేసుకోవాలి. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. నేనైతే ఇలా వేసుకొని కాస్త ఇలా అనుకొని పిండిని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త అట్లా పిచ్చర్గా రుద్దుకోవాలి. ప్రెషర్ చేస్తే సరిపోతుంది. మరి పలచగా ఏం అవసరం లేదు. మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటాము.
చూడండి. ఇలానే అన్నీ రుద్దుకోవాలి. ఒకరు రుద్ది ఒకరు కాల్చంటే కాస్త ఇలా ఉంటాయి, లేకంటే ఇలా పలచబడిపోతాయి. నేనైతే ఒకే దాన్ని చేస్తున్నాను. ఇలానే పెనం పెట్టి ఆయిల్ వేసి పెనం వీడయ్యాక ఇలా మొత్తం ఓలిగలు ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోవాలి. చూడండి, కింద అయితే కాస్త కాలింటాయి. రెండో వైపుకు డన్ చేసుకోవాలి. ఇలా చూడండి, మరి పలచగా ఏం అవసరం లేదు. మేమైతే ఇలానే చేస్తాం మా సైడు. చాలా బాగుంటాయి. మొత్తం ఇలానే తిప్పుకోవాలి. రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి ఈవెన్గా. చూడండి, రెండు వైపులా చక్కగా కాలుతాయి కాబట్టి చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ఒక పార్ట్ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి, అన్నీ ఇలా వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. పూలగలు అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.